దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. చూడండి, ఈ లోక జనులందరికీ దేవాది దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆయన యొక్క ఉపదేశమును అంగీకరించాలని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా యేసు రక్తములో కడగబడినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ఉపదేశము చేత నడిపించబడే వారిగా ఉండాలి. ఈ లోక జనులందరికీ కూడా మీరు పాపం విడిచి రండి అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును చెవియొక్కి ఆలకిస్తారో వారందరి యొక్క దినములు క్షేమముగా, అలాగే వారి యొక్క సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చగలుగుతారు. దేవుని యొక్క ఉపదేశమును విని మరవకుండా మరి ఆయన ఉపదేశం చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంతో విశ్రాంతిని కలిగచేసి నీతి గలవారిగా స్థాపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రములు 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 తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించండి. వారింటి వారిని ఎంతో కాచి దినమంతా కాపాడండి. నీ ఉపదేశమును, నీ మాటలను అంగీకరించేవారుగా తండ్రి నాయన మేలుకరమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉండడానికి సహాయం చేయండి. వారి పిల్లల్ని పోషించండి. కీడు శోధన అపాయాల నుంచి తప్పించండి. పరిశుద్ధ ఆత్మతో నింపండి నాయన. గొప్ప విశ్వాసం విరికింపండి. ఎందు స్థిరులుగా నిలబెట్టండి. ఉపదేశమును మరవకుండా, విడవకుండా, ఎడబాయకుండా అయ్యా ఉపదేశ ప్రకారము చేయవారుగా, జీవించేవారుగా వారు ఉండినట్లుగా ఇప్పుడే వారిని స్థిరపరచండి. ఈ దినమంతా కాపుదలబండి, కీడు శోధన పని తప్పించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.